అప్పుడు అందరికన్నా ముందుగా మీ ఊరి వార్తలు మా ఊరి వార్త ఛానల్లో వీక్షించండి మరియు జాతీయ తెలుగు దినపత్రిక కూడా వస్తున్న మా ఊరి వార్త చదవండి చదివించండి చూడండి చూపించండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు మీ సపోర్ట్ ని అందించండి మా యొక్క వాట్సాప్ నంబర్ 9490192323.
తలపెట్టినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో దాన్ని నరేంద్ర మోడీ గారు సుశాస్యం చేసి ముందుకు తీసుకువెళ్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తూ ఉన్నాం. భారత ప్రధానమంత్రి గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకొచ్చినటువంటి అనేక కార్యక్రమాల్ని ఇవాళ మోడీ గారు అమలు చేస్తున్నారనే విషయం ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాం. ఏదైతే 96లో 13 రోజుల పాటు ప్రధానమంత్రిగా, 98లో 13 నెలల పాటు ప్రధానమంత్రిగా, 99లో పూర్తి కాలం ప్రధానమంత్రిగా పనిచేసి 98లో ప్రధానమంత్రిగా రాజీనామా చేయవలసి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అవలంబించినటువంటి సంకుచిత రాజకీయాల కారణంగా ఒకే ఒక్క ఓటు ఆధారంగా ప్రధానమంత్రి పదవిని త్యజించుకోవాల్సి వచ్చినప్పుడు ఆ ఒక్క ఓటుకి మేము మద్దతునిస్తాము, మేము పార్టీ మారి మీకు మద్దతునిస్తామని అనేక వ్యక్తులు మీదుకు వచ్చినప్పుడు కూడా మనం అధికారం కోసం రాలేదు, రాజకీయాల్లో నైతిక విలువలు ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఒక్క ఓటు తేడాతో ప్రధానమంత్రి పదవి నుంచి తగ్గించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. రాజకీయాల్లో నైతిక విలువలకు కట్టుబడి ఏ విధంగా పనిచేయాలనేటువంటి విషయాన్ని దేశ ప్రజలకు చెప్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా కార్గిల్ యుద్ధ సమయం అటల్ బిహారీ వాజ్పేయి గారి శాంతి కాపుకుడు పాకిస్తాన్తో స్నేహం కోసం లాహోర్ బస్సు యాత్ర చేస్తే కార్గిల్లో సైనికులు ప్రవేశించి దేశం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు పెద్ద ఎత్తున పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి కొట్టినటువంటి ధైర్యశాలి దీశాలి అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా ప్రోగ్రాంలోని పరీక్షలు ప్రపంచ దేశాలన్నీ అచ్చరించాయి. భారతదేశాన్ని అనే పరీక్షలు చేస్తే మీ దేశం మీద ఆంక్షలు విధిస్తాం, పెద్ద ఎత్తున సహాయ నిరాకరణ చేస్తాం అనేటువంటి ఆంక్షలు విధిస్తే వాటినన్నింటినీ కూడా బేఖాతరు చేసి మీ అందరి హెచ్చరికల కన్నా నాకు ఈ దేశ ప్రయోజనాలు ముఖ్యం, భారతదేశం అణుశక్తి సామర్థ్యం కలిగినటువంటి దేశంగా ఉండాలి అని ప్రోగ్రాంలో అన్ని పరీక్షలు చేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. అదేవిధంగా ఈ విధంగా ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు 4 లైన్ల రహదారికి ఆ రోజు శ్రీకారం చుట్టినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి అయితే ఇవాళ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో 1000 కిలోమీటర్లు 1000 నేషనల్ హైవేస్ నిర్మిస్తూ ఉన్నారు. అదేవిధంగా జాతీయ రహదారులే కాదు, గ్రామాల్లో రైతులకి వారి వారి ఉత్పత్తుల తాలూకు పంట తాలూకు ఉత్పత్తులు ఏతున్నాయో వాటిని మార్కెట్కి తరలించాలంటే గ్రామాల్లో రోడ్డు సరిగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో గ్రామీణ సడక్ యోజన పేరుతో గ్రామాల్లో రోడ్లకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. ఇవాళ పెద్ద ఎత్తున సోదరీమణులు వచ్చారు ఇవాళ ఈ సమావేశాన్ని. ఏదైతే ఇవాళ పెద్ద ఎత్తున అమలవుతున్నటువంటి స్వయం సహాయక బృందాలు ఉన్నాయో వాటికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి 99లో అటల్ బిహారీ వాజ్పేయి గారు అయితే ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి, అనేక సంక్షేమ పథకాలు పెట్టినటువంటి, ఈ దేశంలో ప్రజలు కడుపు నిండాలనేటువంటి ఆలోచనతో అన్నపూర్ణ యోజన పథకం, రోజుగారి యోజన పథకాలకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి. అంతేకాదు ఇవాళ కూటమికి చెందినటువంటి అన్ని పార్టీల నాయకత్వాలు పాల్గొంటున్నారు. 25వ తారీఖుని అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొనబోతున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. 1984లో శ్రీమతి ఇందిరాగాంధీ గారి మరణించినప్పుడు పెద్ద ఎత్తున వీచినటువంటి సానుభూతి పవనాల్లో భారతదేశంలో భారతీయ జనతా పార్టీ కేవలం 2 పార్లమెంట్ స్థానాలు గెలిస్తే బీజేపీ చరిత్ర అయిపోయింది, దుకాణం మూసేయాలని ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులందరూ కూడా గొంతెత్తితే అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదు. ఈ ఇద్దరితో ప్రారంభమైనటువంటి ప్రయాణం దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టేటువంటి దిశగా తీసుకువెళ్తామని ఆ రోజు కార్యకర్తల గుండెల్లో స్థైర్యం నింపినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అనేటువంటి విషయాన్ని మీరంతా కూడా గుర్తించారు. ఆనాడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో కార్యకర్తలు అహోరాత్రులు పనిచేశారు. 300 పైగా ఒకప్పుడు 2 స్థానాలు గెలిచినటువంటి పార్టీ 300 స్థానాలకు పైగా గెలిచినటువంటి సందర్భం మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ శ్రీనివాస్ వర్మ లాంటి సామాన్య కార్యకర్త కేంద్ర మంత్రి అయినా, సత్యకుమార్ లాంటి కార్యకర్త రాష్ట్ర మంత్రి అయినా, పాగా సత్యనారాయణ గారు లాంటి కార్యకర్త రాజ్యసభ సభ్యుడైనా, పివిఎన్ మాధవ్ గారు లాంటి కార్యకర్త రాష్ట్ర అధ్యక్షుడైనా, సోమ వీర్రాజు లాంటి కార్యకర్తల శాసన మండలి సభ్యులైనా ఆయన నింపినటువంటి స్ఫూర్తి ఆధారంగా మనం అంతా రాజకీయాల్లో పనిచేశాం. 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి 25, 30, 35, 40 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలు ఎవరైనా ఉంటే అందులో ఉన్న కార్యకర్తలకి స్ఫూర్తి ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనంతా కూడా గుర్తు తెచ్చుకోం.
ఇవాళ మనం నెలకొల్పినటువంటి విగ్రహం ఏదైతే ఉన్నదో ఆ విగ్రహం సాక్షిగా ఆయన యొక్క ఆశయాల్ని ఆలోచనల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం మనందరి మీద అందరి కార్యకర్తల మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. భీమవరం నగరంలో వై జంక్షన్ లో ఒక అద్భుత విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మనందరం పాల్పంచుకోవటం అత్యంత శుభ పరిణామం. ఈ యొక్క 9 అడుగుల కాంస్య విగ్రహం కేవలం విగ్రహమే కాదు, మనందరికీ కూడా ఒక చైతన్య స్ఫూర్తి నిరంతరం రగిలించడానికి, ఈ తరం రాబో తరానికి కూడా ప్రేరణగా ఉండేటువంటి గత తరంలో ఆయన చేసిన అనేక రకాల విషయాలన్నీ కూడా మనకి స్ఫురణ వచ్చి మనం కూడా ఆయన బాటలో సుమారు 70 సంవత్సరాలు సామాజిక జీవితంలో 60 సంవత్సరాలు పార్లమెంటేరియన్ గా పనిచేస్తూ ఒక నిష్కలంక చరిత్రుడు, ఒక్కటంటే ఒక్క అవినీతి మచ్చ గాని అవినీతి ఆరోపణ గాని ఒక్కడంటే ఒకడు శత్రువు లేకుండా ఒక వ్యక్తి జీవించాడంటే నమ్మశక్యం కాని విషయం. అటువంటి గొప్ప మహనీయుడు. అందుకే మనందరం కూడా ఈ యొక్క జంక్షన్ లో పెట్టుకున్న ఆ విగ్రహం మనందరికీ స్ఫూర్తి కలిగిస్తుంది. ఆ విగ్రహాన్ని ఆ విధంగా నిలబడంలో కృషి చేసిన ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ సంబంధించిన సభ్యులందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తూ, భీమవరం అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఒక పట్టణానికి ఉన్నటువంటి సంపద మన భీమవరంకున్న పల్లెటూరులో ఉన్నటువంటి ఆప్యాయత, పల్లెటూరుకు ఉన్నటువంటి సంబంధం, ఒక ప్రేమ, అనురాగం, అతిథిని సత్కరించుకోవడంలో ఉండేటటువంటి ఆప్యాయత అన్ని కూడా కలిగి ఉన్నటువంటి పట్టణం మన భీమవరం అనేది మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అటువంటి భీమవరంలో మన దేశ భారత మాజీ ప్రధానమంత్రి వర్యులు మన కీర్తిశేషులు అటల్ బిహారీ వాజ్పేయి గారి తాలూకా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. నేను రాజకీయాల్లోకి వచ్చి పార్లమెంటు సభ్యుడిగా అయిన తర్వాత సుమారు 11 సంవత్సరాలు అవుతుంది. అనేక సందర్భాల్లో భీమవరం రావాలి, ప్రాంతం రావాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కలుసుకోవాలని ఎన్నో సందర్భాల్లో ఎన్నో కార్యక్రమాలకి రూపకల్పన చేసిన అవకాశం రాలేదు. ఈ రోజు మళ్ళీ కేంద్ర మంత్రిగా ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కినందుకు ముఖ్యంగా పివిఎన్ మాధవ్ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ యావత్కి, అలాగే పశ్చిమ గోదావరి భారతీయ జనతా పార్టీ సభ్యులందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక్కొక్కరు కూడా ఆయన తాలూకా జీవిత చరిత్రని ఒక హిస్టరీలో భాగంలో ఒక పాఠంలో మన అందరి ముందు చెప్పారు. ఎంత స్ఫూర్తిదాయకంగా వాళ్ళ తాలూకా కార్యక్రమాలు, వాజ్పేయి గారి తాలూకా కార్యక్రమాలు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈరోజు రాజకీయాలతో సంబంధాలు ఉన్న వాళ్ళు, రాజకీయ నాయకులుగా ఎదగాలనుకునే వాళ్ళు, ప్రజాస్వామ్యానికి బాధ్యులుగా ఉన్న వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని ప్రజలకి మేలు చేయాలని క్షణం కూడా కృషి చేస్తున్నటువంటి వాళ్ళు, మన అందరికీ కూడా నిత్య స్ఫూర్తి ప్రదాత అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేది మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు అందరికన్నా ముందుగా మీ ఊరి వార్తలు మా ఊరి వార్త ఛానల్లో వీక్షించండి. మరియు జాతీయ తెలుగు దినపత్రిక కూడా వస్తున్న మా ఊరి వార్త చదవండి, చదివించండి, చూడండి, చూపించండి. మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు మీ సపోర్ట్ ని అందించండి. మా యొక్క వాట్సాప్ నంబర్ 9490192323.